నేను లోకలని నువ్వు చూపించాను. నేను చూసుకోవాలి. నన్ను నాన్ లోకల్ అన్నారు కాదు, లోకలని నన్ను కావల్లో ఉంచేటట్టుగా చేసి నన్ను ఎమ్మెల్యే చేశారు. నాన్ లోకల్ అన్నాడు, నాన్ లోకల్లో కొనుక్కో ఉన్నాను. లోకల్ అంటే ఇంట్లో వాడు, మన ఇంటి వాడు, మన ఇంటి బిడ్డ. అయితే మన ఇంటి బిడ్డ మన ఇంటికి ఏం చేయాలి? ఏదో ఒకటి సేవ చేయాలి. కాబట్టి నేను కావలికి కాపులాదారుడు అయ్యా. ఈరోజు కావలిని కాపు కాసే వ్యక్తిగా తయారయ్యా. నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కావల సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి నేను ఈరోజు ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో విమర్శలు, ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల ఇబ్బందులు, సమాజంలో సేవ చేయడానికి ఇంత అవమానాలా అనేంతగా ఈరోజు అవమానాలు. ఎక్కడో గంగారాం నగర్లో ఒకరోడు వాడి స్థలాన్ని గోడ కట్టుకుంటే కాపలా కాస్తున్న కాపలా ఎమ్మెల్యే ఎక్కడున్నాడని అంటాడు. ఒకడు సభ్యత సంస్కారాన్ని మర్చిపోయిన రాజకీయాలు. ఎక్కడో వాడి ఇంటికి బేస్పట్టాన్ని మట్టి తోలుకుంటుంటే కాపులా కాస్తానన్న వ్యక్తి ఏమయ్యాడని అంటాడు. ఇది కావలి దౌర్భాగ్యమైన రాజకీయ దుస్థితి. మనందరం కూడా బాధపడాలి. ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్లు చేసుకున్నాం. 10 సంవత్సరాలు పరిపాలించారు. 5 సంవత్సరాలు నాకు అవకాశం కల్పించారు. వారు కానీ, మేము కానీ, అందరం కానీ, మనందరం కానీ ఇది మన కావలి. ఈ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో మన కావలి అభివృద్ధి చెందాలనే స్వార్థం మనలో ఉండాలి. ఎవరు అభివృద్ధి చేసినా మన ఊరు అభివృద్ధి చెందుతానే ఆలోచన మనలో ఉండాలి. కనీసం ప్రాంతీయ తత్వం ఉండాలి, మన ఊరి మమకారం ఉండాలి. కానీ ఈ రోజున కావలిలో కొరబడింది అదే.